డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్ష 14వ భాగం 6/1/25 నాటకాలు కాక నవలలు, కథలు, కథా సంపుటాలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ కలిపిన కలగోల గంపలో శ్రీశ్రీ రేడియో నాటిక చతురస్రం గవేషణ అనంతర యాత్ర సుప్తాస్తికలు విదూషకుడి ఆత్మహత్య గ్రామఫోన్ రికార్డుల తిరుగుబాటు గుమాస్తా కళ ఒంటరి బావి భూతాల కొలిమి బలి మరో ప్రపంచమనే 11 నాటికల సంకలనం ఈ గ్రంథం. చతురస్రం నాటికకే మరో పేరు 1+1=1. ఇది అద్వైతాన్ని, ద్వంద్వాతీతమైన తత్వాన్ని ప్రతిపాదించే నాటిక. మరణాన్ని మానవుడు జయిస్తే, తన మనస్సునే మానవుడు గెలిస్తే అప్పుడు నేను లేను అన్నప్పుడు నేను ఉంటుంది. స్త్రీ మాయాశక్తి అద్వైత సిద్ధితో లయ అంతిస్తుంది. అద్వైత సిద్ధితో మాయ అంతరిస్తుంది. అప్పుడు ఒకటి కలిసి ఒకటే అవుతుంది. అంతదాకా ద్వంద్వం తప్పదు. ఈ ద్వంద్వాన్ని గుర్తిస్తూనే ద్వంద్వాతీతమైన తత్వాన్ని స్ఫురింపచేస్తుంది కవిత్వం అని అకవిత్వం అని కవిత్వం అని కవిత్వ తత్వ నిరూపణ చేశారు శ్రీ నాటిక చివర కవి పాడే గీతం ద్వారా. గవేషణలో ఆత్మ జిజ్ఞాస చమత్కారంగా నాటకీయం చెయ్యబడి పుణ్యపాపాల వివేచన, దేశకాలావధులకు విరుద్ధమైన శారీరక యాత్రకు సంబంధించిన విజ్ఞానం, ధర్మస్వరూపం, సృష్టితత్వం ఇలా ఒకదాని నుంచి ఒకదానికి గెంతుతూ వెళ్ళిన చివరకు మిగిలేదేమిటి? ఓయి మానవుడా, నువ్వు దేవతలని నమ్మకపోయావు, కానీ మానవత్వం మీద విశ్వాసాన్ని మాత్రం విసర్జించకని తుదినది. అందుకే మళ్ళీ మానవ జన్మ నాటకం చివరి మానవుని గొంతు నుండి వెలువడుతుంది. నేను చచ్చిపోలేదు, నమ్మండి, నేను బతికే ఉన్నాను. శిశువు రోదన ధ్వని. అనంతర యాత్రలో కాలం వ్యక్తిగతమైందని, అందువల్ల ఎవరి బ్రతుకు వాళ్ళది, ఎవరి అనుభవం వాళ్ళది అనే మెచ్యూరిటీ సత్యాన్ని నొక్కి చెప్పారు. జీవితం కష్టాలమయం, జీవితంలో ఏముంది, ప్రేమలో ఏముంది అని జీవితాన్ని అనుభవించిన వృద్ధులు చెప్పిన దాన్ని అనుభవించాలనే కుతూహలం, ఆకాంక్ష పనివాళ్లలో నశిస్తుందా? మీరెంత తెలిసిన వాళ్ళైనా మేము స్వయంగా అనుభవించకుండా మీ వ్యాఖ్యానాలు ఎలా తృప్తి పడగలం తాతగారు? అతను చచ్చిపోయాడురా, చచ్చిపోయిన వాడు బతకడం మీద మాట్లాడితే అలాగే ఉంటుంది అంటారు పశువు. సుప్తాస్తికలు మహాత్మా గాంధీ మరణానికి అశ్రుతర్పణ, హింసకి అహింసకి యుద్ధం ఆచందర తారారు. కానీ నీకెలా నిద్ర పడుతోందిరా తమ్ముడు అని హెచ్చరిక. ఇది మానవ జాతికి కవి హెచ్చరిక. ప్రతిమ నాటికలు చమత్కారంతో, హాస్యంతో ఆసక్తి కలిగి చివరి నాటిక మరో ప్రపంచం శ్రీశ్రీ వ్రాసిన ప్రసిద్ధ గేయానికి వ్యాఖ్యానం. శ్రీశ్రీ కవిత్వం ఎలా మార్క్సిజం నుండి మానవత్వం దాకా పురోగమించిందో నిరూపిస్తున్న ఈ నాటిక ఒక విస్పష్టమైన తాత్విక దృక్పథాన్ని అభివ్యక్తం చేస్తున్న ఆంధ్రపత్రికలో 38/64 వచ్చిన వ్యాసం. అంగర సూర్యారావు గారి 8 నాటిక 1858 నుంచి 71 మధ్య కాలం ప్రచురించబడ్డవి, ప్రదర్శించబడినవి అయిన 8 నాటికలు ఈ సంపుటిలో ఉన్నాయి. వీటిలో వస్తు వైవిధ్యం ఉంది. తాంతియా తోపే ఒకటే చారిత్రాత్మక నాటిక. ఇందులో మేజర్ రాక్ పాత్ర పోషణ సంతృప్తికరంగా లేదు. సన్నివేశాన్ని చిత్రించే ముందు కొంత విషయం వివరణ పాత్ర సంభాషణ ద్వారా శ్రోతలకు అందచేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కేవలం ఆ అవసరానికి ముఖ్య పాత్ర పోషణని బలి చెయ్యటం శిల్పంలో లోపమే. ఇందులో మేజర్ రాక్ని మరీ పసిపిల్లవాడిలా చేసి
రాబర్ట్ అనే సోల్జర్ చేత అతనికి పాఠాలు చెప్పించడం సమర్థనీయం కాదు. గూఢచారుడుగా నల్లవాళ్లే ఉండాలి, మన తెల్లవాళ్ళం పనికిరాం సార్ అని సోల్జర్ తన మేజర్తో చెప్పవలసినవి అవసరమే లేదు. ఒకవేళ చెప్పినా ఆ మేజర్ అసహనంతో ఎందుకు పనికిరాం, మనకు బుర్ర తక్కువ బుద్ధి తక్కువ అనడం చూస్తే ఆ మేజర్కి యుద్ధంలో ఏబీసీడీలు కూడా రావనిపిస్తుంది. అలాగే తాంతియా తోపే పాత్ర పోషణ ఆ చారిత్రక వీరుడికి న్యాయం చేకూర్చేదిగా లేదు. ఒక నాటిక కేవలం విషయ వివరణ కోసం ఉద్దేశించబడదు. ముఖ్యంగా ఒక చారిత్రాత్మక నాటిక పాత్ర పోషణలు మెరుపు సన్నివేశాల కల్పనలో చాతుర్యం కలిగి ఉంటే తప్ప ఆకట్టుకోలేదు. తాంతియా తోపే ఆ విధంగా అసంతృప్తినే కలిగిస్తుంది. మిగతా 7 నాటికలు వర్తమాన సమాజాన్ని చిత్రించే, ఇల్లు కూలింది, ఆఫీసుల్లో జరిగే జాప్యాన్ని గురించి, ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సమస్యను గురించి సాకల్యంగా చర్చించిన రచన. విషయ ప్రస్తారంలో సమస్యలు చర్చించడంలో ఈ నాటికని నేర్పుగా నడిపించారు రచయి. సమస్యే తప్ప పరిష్కారం లేదు నాటకంలో. ఎన్ని వర్గాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని ఆలోచింప చెయ్యటమే నాటిక లక్ష్యం. స్త్రీలకు ప్రత్యేకం, స్త్రీల సమస్యని తక్కువ పరిధిలో కొంత చమత్కారం మేళవించి చర్చించిన రచన. ఎవరో పిలిచారు, రాత్రించరుడు, నాగరికలు అనే 3 నాటికలు ఈ సంపుటిలో ఉత్తమ రచన. నాటక శిల్పం, పాత్ర పోషణ, జీవిత యథార్థ చిత్రణ ఈ నాటికల్లో రచయిత ప్రతిభకు గీతిరాయిగా ఉన్నాయి. ఎవరో పిలిచారు అంతరాత్మ ప్రబోధాన్ని గురించి, నైతిక దృక్పథాన్ని గురించి హృదయానికి హత్తుకునేలా చెప్పే సున్నితమైన రచన. రాత్రించరుడు సహజమైన పాత్ర పోషణతో, చక్కని వాతావరణ సృష్టితో, కొసమెరుపు ముగింపుతో జీవితం అంటే దగా తప్ప మరేం లేదా అనే ప్రశ్నతో దీర్ఘ నిశ్వాసం వదిలేలా చేస్తూ సాహిత్యపరంగా ఎంతో చక్కని రచనే. నాగరికుడు అనే నాటికలో అసహజత్వం, హాస్యము కూడా సరైన పాళ్లలో మేళవించి, ఇందులో సుబ్బారాయుడు పాత్ర సజీవ చిత్రవధ సినిమా కథల మీద, సన్నివేశాల మీద సటైర్. 1 గంట సంసారం బవిడిపాటి వారి నాటికల్ని గుర్తు తెచ్చే సన్నివేశ ప్రధాన చమత్కారంతో ఆకట్టుకునే నాటి. ఇందులో రాజేశ్వరి పాత్ర పోషణలో రచయిత చూపిన పరితనం ప్రశంసార్హం. ఏతావాత అన్ని ప్రదర్శన యోగ్యాలైన నాటికలే అయిన రసానుభూతి దృష్ట్యా రాత్రించరుడు ఎంతో ఉదాత్తమైందో తాంతియా తోపే అంత పేలవమైనది. మిగతా 6 రెండిటి మధ్య అటు ఇటు వస్తాయి. 1970 చంద్రసేన అంగర సూర్యారావు. ఒకరోజు ఒక రాజు, అతని ప్రజలు, పరిపాలనా యంత్రాంగాన్ని నడిపే మంత్రి, సైన్యాధిపతి, రాజభటులు ఈ కల్పిత పాత్రలలో రాజుకు రాజ్యానికి గల ధార్మిక సంబంధాన్ని విశ్లేషించి చూపే నాటకం. సమకాలీన సమాజంలో ఎదురయ్యే చాలా సమస్యల మీద వ్యాఖ్యలాలున్నాయి అందులో ధనపతి గాత్ర పాత్ర ఒక విధంగా నేటి పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతినిధి. దండడు విప్లవం తొలి స్వరూపం. జయంతుడు అనంతుడు రాజకీయ నాయకుడు. చంద్రసేన పాత్ర మాత్రం సాంప్రదాయకమైన కాల్పనిక చారిత్రక కథా సాహిత్యంలో ఎదురయ్యే స్త్రీ పాత్ర. నాటకం ద్వారా అభివ్యక్తమయ్యే సామాజిక రాజకీయ సందేశంతో ఈ పాత్ర కలిగించే స్ఫూర్తి చాలా అప్రధానమై. నువ్వు నర్తకివి కాదు చంద్ర, ప్రజలు పీడించే ఈ దుష్ట పాలకులను అణచడానికి పుట్టిన ఆదిశక్తివి అంట. అమరసేనుడి వేషంలో ఉన్న జయంతుడు. కానీ చంద్రసేన ఈ కథలో నిర్వహించిన కార్యం ఏం లేదు. ప్రజలకు జరిగిన ఎన్నో అన్యాయాలలో చంద్రసేనకు జరిగిన అన్యాయం అంతే. చంద్రసేన నాటకానికి నాయిక కాదు. ఈ నాటకంలో నాయకుడు అంటూ కూడా ఒక ప్రధాన పాత్ర లేదు. ప్రజలను హింసించే సైన్యాధిపతి ప్రధానంగా కనిపిస్తుంది. కానీ అతనికి ప్రతిద్వందిగా అయిన మంత్రి సుమిత్రుడు
ఆ ఇద్దరి మీద ఆధారపడి నడిచే రాజు సూరసేనుడు, రాజకీయ నాయకుడైన అనంతుడు, జయంతుడు కూడా సమంగానే నాటకంలో ప్రాధాన్య పాత్ర వహిస్తారు. అందువల్ల ఈ నాటకంలోని కథావస్తువు ఉన్మీలన రాజు అనే వ్యవస్థకి ప్రజలకి మధ్య ధార్మిక సంబంధాన్ని, దాని పరిణామాన్ని చిత్రించేదిగా అవగాహన చేసుకో. అంటే పాత్రల కంటే కథావస్తువు, దాని సందేశం ఈ నవలలో ప్రధానంగా పరిగణించదగి. ఇది ఈ నాటకంలోని నవ్య. రాజా, నా కొడుకును నేను చంపుకోవడం నేరమని నువ్వంటున్నావు, సరే ఒప్పుకోండి. నువ్వు రాజు అయిన తర్వాత తిండి లేక చచ్చిపోయిన ప్రజలు కొన్ని వేల మంది, తిండి పెట్టలేక ఒక్కడిని చంపినందుకు నువ్వు నాకు శిక్ష విధిస్తే, వేల కొద్దీ ప్రజలను చంపినందుకు నీకే శిక్ష పడ. నువ్వు బలప్రయోగంతో నా నోరు మూయించిన కోట్లాది ప్రజల నోళ్లు మూయించలేవు. ఆహా, ఏమి న్యాయం! నా ప్రాణం నేను తీసుకుంటే నేరమా? నా ప్రాణాలు నువ్వు తీస్తే న్యాయమా? నీ దుష్ట వ్యవస్థకు అంచె గడియలు సమీపించాయంటాడు కౌశికుడనే ఒక పేద. దున్నేవాడికే భూమి ఉండాలనే తిరుగుబాటుదారుల ప్రచారాన్ని ప్రతిగా మంత్రి సుమిత్రుడు దరిద్రులందరికీ నెలకొకసారి అన్న సంతర్పణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తూ దాని ఖర్చు ధనవంతులు భరించేలా చెయ్యమని రాజుకు సలహా ఇస్తారు. ప్రజలలో దైవభక్తి, రాజభక్తి కలిగేలా ప్రచారం సాగించాలి. ఆ పని పీఠాధిపతులకు అప్పగించి వాళ్లకు రహస్యంగా ధన సహాయం చెయ్యాలి. అలా వంచనా శిల్పంతో రాజరికపు వ్యవస్థను కాపాడిన మంత్రికి రాజుతో పాటు ప్రజలు యావజ్జీవ కారాగార వాసం విధిస్తారు. ప్రజారాజ్య స్థాపనకు కథ ముగింపు. నాటకాన్ని రంగస్థలం మీద ప్రదర్శించి విజయవంతమైన తరువాతే ప్రచురించినట్లు గ్రంథకర్త చెప్పుకున్నారు. ప్రదర్శనకు యోగ్యమైన నాటకమే అని సర్టిఫికెట్ ఇచ్చారు డాక్టర్ ఆర్ఎస్. 2277 ఎందులోనూ లేదు. శరత్చంద్ర చటర్జీ, సుబోధ చంద్ర సేన్ గుప్తా. తెలుగులో శరత్చంద్రుడి నవలల అనువాదాలు చాలా ప్రాచుర్యం పొందాయి. 1976లో శరత్ శత జయంతి ఉత్సవం యావత్ భారతదేశంలో చాలా చోట్ల జరిగింది. ఆ సందర్భంలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన ప్రామాణిక గ్రంథం శరత్ నవలల మీద, కథల మీద విమర్శ. మొదటి అధ్యాయంలో రవీంద్రుని, శరత్చంద్రుని వ్యక్తులుగా, రచయితలుగా పోల్చి వాళ్ల మధ్య గల విభేదాన్ని, సాదృశ్యాన్ని చక్కగా విశ్లేషించి చూపారు సేన్ గుప్తా. తండ్రి నుంచి తర్వాత రెండవ అధ్యాయంలో శరత్ జీవిత సంగ్రహం ఉంది. తండ్రి నుంచి సంక్రమించిన ఆరాటం, తపన, నిలుకడలేని చంచల స్వభావమే శరత్ని దేశ సంచారానికి పురికొల్పింది. జీవితంలో శరత్ని ప్రభావితాన్ని చేసిన ప్రధాన వ్యక్తులకు ఆయన నవలలోని కొన్ని ప్రధాన పాత్రలకు పోలికలు ఊహించారు. ఎన్ని పోలికలు ఊహించినా శరత్తు సృష్టించిన స్త్రీ పాత్రలు కొన్ని ప్రశ్నలు మిగిలే ఉంటాయి అంటారు. శరత్తు వ్రాసిన చాలా నవలలు అంతర్గతంగా ఆదిమమైన సహజ ప్రవృత్తులు, బాహ్యంగా మత సంబంధమైన విధి నిషేధాలకు మధ్య జరిగే సంఘర్షణ వర్ణించడానికి అతన్ని పురికొల్పిన అనుభవమేమి. అంతమంది రకరకాల స్త్రీలను ఎక్కడ చూశారు? కేవలం కళాకారుని సానుభూతితో వాళ్ళని భావన చేసి సృష్టించాడా ఏమో ఎవరికీ తెలియదు. శరత్ సాహిత్యంలో కథా వస్తువుని విశ్లేషించి చూపే ప్రయత్నం మూడవ సమష్టి కుటుంబం జీవితం ప్రధాన వస్తు. తర్వాత వైవాహిక జీవితం, మూడవది గ్రామీణ సాంఘిక జీవన, నాలుగవది చిన్న పిల్లల చిత్రీకరణ, ఐదవది స్త్రీల సమస్య, ముఖ్యంగా సంప్రదాయం ఆమోదించని ప్రేమలో చిక్కుబడ్డ స్త్రీ పాత్ర. ఆరవ అంశం స్త్రీ ఏకకాలంలో ఇద్దరు పురుషులపైన ఆకర్షితురాలవటం సాధ్యం. ఈ ప్రశ్నను స్వామి అనే కథలో శరత్ రూపొందించిన స్త్రీ పాత్ర తీసుకొని వ్యాఖ్యానిస్తూ రచయిత లేవదీసిన ప్రశ్న. గృహదహనంలోని అచల పాత్ర కూడా ఈ విధమైన ఆలోచనలే కొలుపుతుందని తర్వాత వ్రాశారు. ఇది ఆలోచింపదగిన వ్యాఖ్య. శరత్ పాత్రుడు ముఖ్యంగా స్త్రీలు తమ వైఖరి
వాచ్యం విస్పష్టం చెయ్యకపోవడంతోనే ఆ పాత్రల ఆకర్షణ జీవ లక్షణం ఇమిడి ఉన్నవని అంగీకరించక తప్ప. ఈ విషయాన్ని విపులంగా 4వ అధ్యాయంలో స్త్రీ హృదయం అనే శీర్షిక పెట్టి చర్చించారు. ఈ 30 పేజీల్లో రచయిత విమర్శన ప్రతిభ బాగా ద్యోతకమవు. శరత్ నవలలు చదివినవాడు రచయిత తీర్పులతో వ్యాఖ్యానంతో చాలా చోట్ల అంగీకరించక తప్ప. శరత్తు కొన్ని సన్నివేశాలను కొన్ని చోట్ల పాత్రల ప్రవర్తనలు చిత్రించే విధానంలో భావావేశ రూపమైన దౌర్బల్యం సెంటిమెంటాలిటీ వ్యక్తమవుతుందని ఉదాహరణలు ఎత్తి చూపి ఈ విమర్శ న్యాయమే. చాలాసార్లు అలాంటివే మన రచయితలు సులువుగా అనుకరిస్తారు. శరత్తుని చూసి దేవదాసు కథ ముగింపు మెలో డ్రమటిక్గా ఉన్నదంటున్నారు. ఈ విమర్శ నిజమే, కానీ సామాన్య పాఠకులకు విమర్శకులకు అభిరుచిలో భేదం ఇక్కడే వస్తుంది. దేవదాసు ప్రాచుర్యం ఆ రకంగా ముగింపు మీద కూడా చాలా వరకు ఆధారపడి. 5వ అధ్యాయం జీవితం ప్రేమ సమస్య. పఠేర్దాని భారతి శేషప్రశ్న పఠేర్దాబి శేషప్రశ్న నవలలు చివర వ్రాసినవి చర్చకు వచ్చాయి. ఇవి మిగతా నవలల కంటే భిన్నమైన పద్ధతిలో రూపొందాయి. కథా పాత్ర చిత్రణల కంటే ఈ నవలలో వాదం ఎక్కువగా ఉందని విమర్శ. అప్పట్లో ఈ విమర్శ రవీంద్రుడు కూడా చేశారు. రవీంద్రుడి ఘోరాలు కథ ఎంత ఉండదో వాదము అంతే ఉందని శరత్చంద్రుడు సమాధానమిచ్చాడు. ఒక కథ చెప్పాలంటే కథకుడు అతని మేధాశక్తిని గ్రహణ శక్తిని బహిష్కరించాలని అర్థం కాదు అన్నాడు. ఈ 2 నవలల వైశిష్ట్యాన్ని శరత్ మేధాశక్తిని ఒగ్గడిస్తూనే వాటి గుణదోష విమర్శ చేశారు రచయిత. ఇక్కడ అభిప్రాయ భేదానికి అవకాశం ఉంటుంది. శరత్చంద్రుడు లక్ష్యంలో ప్రచారకుడు, సన్నివేశ చిత్రంలో పాత్ర కల్పనలో వాస్తవవాది, కానీ ప్రవృత్తిలో కాల్పనిక ఆవేగం కలవాడు అన్న నిగమనం బాగుంది. శరత్చంద్రుడు ప్రధానంగా స్త్రీ పాత్రల ద్వారా స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించిన రచయిత అయినా ఆయన జీవిత తత్వం దృక్పథం శ్రీకాంత, జీవానంద, దేవాస, సోనా, భైర అనే పురుష పాత్రలో అభివ్యక్తమవుతుందని రచయిత అభిప్రాయం. శ్రీకాంత వ్యక్తిత్వంలో ప్రేముని ఉద్రేకం, సన్యాసి విరక్తి మిళితమైన శరత్ వ్యక్తిత్వంలో ఈ లక్షణాలు ఉన్నట్టు ఆయన రచనలన్నీ చెప్పక చెబుతున్నాయని సుదర్శనం గారు అంటారు. 31/3/77. కుమార్ ఆశాన్, కెఎం జార్జ్. భారతీయ సాహిత్య నిర్మాతల గురించి సంగ్రహ జీవిత చరిత్రను వెలయించే పథకం కింద సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్న పుస్తకాల్లో ఇదొకటి. ఆంగ్ల మూలం నుంచి డి రామలింగం తెలుగు చేశారు. అనువాదం చక్కగా ఉంది. ఆధునిక మలయాళ కవిత్వంలో యుగ పురుషులైన 3 మహాకవులు కుమారన్ ఆశాన్ ఒక, తక్కిన 2 వళ్ళతోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూరు పరమేశ్వర్ అయ్యర్. ఆశాన్ అనే పదం తెలుగులో సంకులలాగా ఉపాధ్యాయ వృత్తిని సూచిస్తుంది. కుమారన్ వెనకబడిన తరగతుల్లో ఒకటైన ఎస్సన కులంలో జన్మించారు. 1873 ఏప్రిల్ 12 వాయిక్కర్ అనే కుగ్రామంలో తిరువనంతపురానికి 30 మైళ్ళ దూరంలో చిన్నతనం నుంచి సంస్కృతం చదువుకారు. 14 ఏటనే పంతులయ్యారు. కానీ చివరిదాకా సంస్కృతం, వేదాంతం, తర్కం, ఆంగ్లం అధ్యయనం చేస్తూనే 19వ ఏట శ్రీ నారాయణ గురు. 1856 ఆయన పుట్టి 1923 దాకా ఉన్నారు నారాయణ గురు అనే ఆధ్యాత్మికవేత్త శిష్యుడయ్యారు. నారాయణ గురు వేదాంతి, సన్యాసి, సంఘ సంస్కరణ. 1903లో నారాయణ గురు స్థాపించారు శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం అనే సంస్థకు కుమారన్ ఆశాన్ కార్యదర్శిగా 1919 వరకు పనిచేసి ఎరన కులోద్ధరణ మలయాళ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేశారు. 43వ ఏట శిష్యురాలు భానుమతి అనే 17 ఏళ్ల ప్యాదిక వివాహం చేసుకుని వివాహానికి గురువు ఆమోదం లభించల ఆయన మౌనం వహించాడు, కానీ అడ్డు చెప్పలేదు.
ఆశాన్ నారాయణ గురు శిష్యుడిగా బ్రహ్మచర్య దీక్ష అవలంబించిన స్వభావతక రసహృదయుడు కవి. అతని మొదటి ఆధునిక రచన వీణపు రాలినపు అనే స్మృతి కావ్యం. అది మలయాళంలో భావకవిత్వానికి నాంది పలి. 1908. తర్వాత నడిననే కావ్యం ఉదాత్త ప్రళయం దీని ప్రధాన వస్తు. 1911. లీల. 1914 కావ్యంలో భగ్న ప్రణయం వస్తు. ఆశాన్లో బ్రహ్మచర్యానికి గృహస్థాశ్రమానికి మధ్య జరిగిన సంఘర్షణకు ఈ 3 కావ్య అభివ్యక్తి అని రచయిత అభిప్రాయం. వివాహానంతరం వెలువడిన పెద్ద కావ్యాలు ప్రబోధనం, సీత, ప్రరోదనం, స్మృతి కావ్యం. చింతావిష్టయాయి సీత, రవివర్మ చిత్రించిన సీత, వన చిత్రాన్ని ధ్యానిస్తూ వ్రాసిన రామాయణ వ్యాఖ్యకు ప్రాయమైన కథ. ఇందులో సీత ఆంతర్యాన్ని అభివర్ణించే స్వగతం, సీత పాత్రలోని ఔచిత్యాన్ని, విషాదాన్ని అభివ్యక్తం చేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని కొత్తగా తీర్చిదిద్దిన రచ. దురవస్థ, చండాల భిక్షుకి సాంఘిక పరిస్థితుల్ని ప్రతిబింబించే రచన. ఆశాన్ సాహిత్య కృషి గురించి చదువుతూ ఉంటే తెలుగువారికి రాయప్రోలు నాయని దువ్వూరి జాషువా స్మృతి పథంలో మెదల్తారు. ఈ శతాబ్ది మొదట్లో భారతీయ భాషలన్నింటిలో ఒకే విధమైన నవచైతన్యం, ఒక రకమైన నూతన సాహిత్య దృష్టికి కారణభూతమైందనే సత్యం గోచరిస్తుందంటారు ఆర్ఎస్ సుదర్శనం. 22/10/70. ఉదబిందువుడు డాక్టర్ జీవి కృష్ణారావు. ఈ శతాబ్దపు మేధావి. పద్యం, కథలు, నాటిక సాహిత్య వ్యాసాలు అనే శీర్షికలకి 1938-64 మధ్యకాలం తాను చేసిన వివిధ రచనలు సంకలితం చేశారు కృష్ణారావు గారు. రచయిత భావతరంగిణి చిమ్మిన బుధబిందువులు ఈ రచన. ఇందులో కొన్ని కథలు, పద్యాలు సాహిత్య భవితవ్యం అనే వ్యాసం లోగడ భారతిలో వచ్చినవి. 1938-64 మధ్యకాలంలో రావుగారిలో క్రమంగా వచ్చిన పరిణామం ఈ సంపుటిలో చక్కగా గోచరిస్తుంది. ఉదాహరణ, భిక్షాపాత్ర నాటిక ఏప్రిల్ 1938 నాటి. 2 రంగాల ఏకాంకి. వ్యాసుడు భిక్ష దొరక్కపోవడంతో కాశికాపురిని సేవించడానికి ఉద్యుక్తుడవడం, అన్నపూర్ణాదేవి ఆయన్ని పిలిపించి భిక్ష పెట్టబోవడం, విశ్వనాథుడు ఆయన్ని శిష్య సమేతంగా కాశీ నుండి వెడలగొట్టడం కథ. ఇందులో దృక్పథం పూర్తిగా మార్క్సిస్టు దృక్పథం. వ్యాసుడు తన రచన వ్యాసంగమంతా ఒక పెద్ద పొరపాటని వాపోత. ఈ జారిన అశ్రు బిజల కళమి ఇదివరలో ఈ భిక్షాపాత్రలో వర్షించి ఉన్నట్లయితే జారల. అందుకనే శృతి లేని రాగం ఆలాపించారు. బీదల ద్రోహం చేసే కర్మ సిద్ధాంతం, అవతారవాదం బోధించి దాస్యం అంగీకరింపచేశారు. నా గీత ఈ కర్మభూమిలో ఎంతకాలం ఉంటుందో అంతవరకు నివృత్తి లేకుండా చేశారు. ఈ సంఘమే మారిపోకుండా ఆశాసించారు. నా ఆధ్యాత్మికమనే పేరుతో తుచ్చ భౌతిక తత్వాన్ని ఉపదేశించారు. భిక్షాపాత్రనిచ్చి విద్యావంతుల్ని పాడు చేశారు. అబ్బా, విప్లవ హృదయాన్ని చిదిమేస్తున్నారు. ఈ ధోరణిలో, ఈ దృక్పథంతో 1947లో వ్రాయబడిన కథానిక చేసుకన్న కర్మ మాయ అతడంటే వేదాంతి అనే శీర్షికలు వ్యక్తం చేస్తున్నట్లే కర్మ, మాయ, నిర్లిప్తత, వేదాంతం అనే హిందూ సంఘం సిద్ధాంత రూపేణ వ్యక్తుల్లో క్రమంగా వాళ్ళ చేతగానితనాన్ని, బాధ్యత రాహిత్యాన్ని, కుళ్ళుబోతుదనాన్ని, స్వార్థం లేక లోభగుణాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో నిరూపించే కథలి. అవహేళన, వ్యంగ్యం ప్రధానంగా ఉన్న ఈ రకం రచన సంఘానికి ముళ్ళు గర్రగా పనికొచ్చి, అయితే ఇవి సాహిత్యంలో ఏ శ్రేణికి చెందాయి అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఈ సంపుటిలోనే కృష్ణారావు సాహిత్య భవితవ్యమనే విమర్శ వ్యాసంలో పేర్కొన్న 4 తరగతుల్లో 2వ తరగతి చెంది ఉంటుంది. మనఃకాఠిన్యం, సడల్పక ఆసక్తిని మాత్రం కలిగించే రచనలు సామాన్యం.
మన శైథిల్యం మాత్రమే కల్పించేవి మాధ్యమ, చిత్తధృతి కలిగించి తన్మయీ భావం ఆపాదించేవి ఉత్తమ, నిర్బీజ సమాధ్యవస్థ కల్పించేవి ఉత్తమోత్తమ. కృష్ణారావు గారి విభజన ప్రకారం 38-47 నాటి ఆయన రచన మన శైథిల్యాన్ని కల్పించే. తర్వాత దృక్పథం మారింది. నాగార్జునుల మాధ్యమికవాదం ఆ రచయితను ఆదరణ ఈ రచనలు మాధ్యమిక నివేదనం మాయ సిద్ధాంతాన్ని వెక్కిరించిన రచయితే మాధ్యమిక వింశతిని ఇలా అంటున్నారు. మాయ కలిగినదై చిత్రమాత్రమగు నీ సమస్త ప్రపంచము ఎదగుచు, దానిచే శుభాశుభ కర్మ తడయబండు, దానిచే శుభాశుభము ఉద్భవము చిత్త చక్ర నిరోధము చేత సర్వధర్మ సంఘాతము విరుద్ధంబులకు, దానిచే ధర్మములు సనాత్మకంబులకు, దాని చేతనే అవి శుద్ధంబులకు. చిత్ర చక్రగతి ఎలా ముఖ్యమో గుర్తించబడటం చేతనే ఉదబిందువులు అనే కథలు చిత్తవృత్తుల సంఘర్షణ, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ప్రధాన వస్తువుగా చిత్రించారు. ఇది చిత్తధృతి కలిగించే రచన కనుక రావు గారి విభజన ప్రకారం 3వ తరగతి చెందింది. ఈ సంపుటిలోని వ్యాసాలు, కావ్యాలలో నీతిబోధ, సాహిత్య భవితవ్యం, సాహిత్య ప్రయోజనం, సాహిత్య తత్వాన్ని పరామర్శించే ఎన్నదగిన వ్యాసం. 2వ వ్యాసంలో ఇదివరకే చెప్పిన రావు గారు సాహిత్య దృక్పథాన్ని 4 తరగతులుగా విభజిస్తూ ఆ విభజన ముఖ్యంగా సామాజికుల హృదయ స్పందనపై ఆధారపడిందని. అవును, తర్వాత కవికి లోకానికి ఉన్న సంబంధాన్ని గట్టిగా నొప్పి చెబుతూ ఆది వ్యాధి పీడితులు, క్షుత్పైపాసార్జితులు అయిన వారు యోగానికి వలనే కార్యనిర్వహణ స్వాదనకు అనర్హుడు, అశక్తులు అన్న నిర్ణయానికి వచ్చి ఈ అభిప్రాయానికి 1938లో వ్యాసుడి పాత్ర ద్వారా పలికించిన అభిప్రాయాలకు ఎక్కడ పోలిక అంటే అంత మారిపోయి. పోతే రావు గారి సాహిత్య భవితవ్యాన్ని గూర్చి నిస్పృహ వ్యక్తం చేశారు. సాయుధ సంఘర్షణ పరిహరించదగిన విశ్వ కళ్యాణ పద లక్ష్యం కోసం రచయితలు అన్వేషణ సాగిస్తున్నారు. ఇంతవరకు వారికి ఒక విస్పష్ట దృష్టి లేనప్పుడు రచన ఎలా వెలువడుతుంది? వెలువడినా అందులో జీవం ఎలా ఉంటుంది? ఇది వారు చెప్పిన మొదటిగా. 2 భౌతిక భోగలాలసమైన ప్రజానీక కావ్యాస్వాదన రుచులస్వాదనకు దూరం అవుతున్నది. ఈ ప్రభుత్వాలు రచయితలను, లలిత కళా శాస్త్రాలను పూర్తిగా అనుశాసిస్తున్నాయి. భావ స్వాతంత్రం లేని చోట ఉత్తమ కృతులు ఎలా వస్తాయి? కానీ చివరి ఉత్తమ కృతుల ఆవిర్భూతి సమాజంలో కొంత నిలకడ అవసరం. స్థితిగతులు అంత త్వరగా మారుతున్న రచయితకు కానీ పాఠకుడి కానీ విస్పష్ట దృష్టి వెలుబలు ఉండటానికి వీలుందా? ఈ ఇరుపక్షాలు విభ్రాంతులై ప్రతిదీ తాత్కాలికమని భావించవా? సమాధ్యవస్థాపాదాకలైన కృతకుల సందేహాన్ని నిస్పృహను వెలుగు రావు గారిలా అనడం నాగార్జున మాధ్యమిక వాదంలో నిష్ణాతులైన రావు గారి ఈ నిస్పృహకు లోను కావటం ఆశ్చర్యం వేస్తుంది. యత్ సత్ తత్ క్షణికం, ఏది వాస్తవికతో అదంతా క్షణికమే అని యః ప్రతీచ్ఛ సముత్పాదక శూన్యతాం ప్రచక్షతి. ఈ ప్రతీక్ష సముత్పాదక దృష్టిని ఆకళింపు చేసుకున్న రావు గారు నిలకడ విస్పష్టమైన విలువలు అంటూ సమాజంలో జీవితంలో వాటిని కోరుతూ ఎలా భ్రాంతిలో పడుతున్నారో అర్థం కావటలే. సమాజవ్యవస్థ అంటే ఏమిటి? అస్థిర. ఆర్య నాగార్జునుడికి పేర్కొన్న చతుష్కోటి వినుద్యుక్తం మూర్త ప్రపంచం నుంచి అమూర్త ప్రపంచానికి, ఆ అమూర్త ప్రపంచం నుండి ఈ సంస్కృతికి వెళ్ళటమేనని వ్రాసిన రావు గారే ఉత్తమ రచయితకు సమాజంలో పరిస్థితులు ఎలా ఉండాలి అలా ఉండాలి అని కోరడం చూస్తే ఆనాడు ప్రబంధ కవులు రమణీయ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చే అన్న కోరిక కోరినట్టుగా విలువలకు అభిప్రాయాలు త్వరితంగా మారుదు ప్రతిదీ తాత్కాలికమన్న భ్రాంతి
సర్వసామాన్యంగా అందరికీ కలుగుతున్నదే కదా సమాజంలో. అలా అయితే మంచిదే. అదే ప్రతీత్యపాదన దృష్టి. అటువంటి దృష్టి కలుగుతూ విభ్రాంతులవుతున్న మనుషులోని అమూర్త ప్రపంచాన్ని అబ్స్ట్రాక్ట్ గురించి చతుష్కోటి వినిర్ముక్తమైన తత్వాన్ని జిజ్ఞాస అన్వేషణ ఇతోధికంగా చెయ్యబడుతోంది. ప్రజానీకం భౌతిక భోగలారసమవుతోందా? అవనివ్వండి. కామి కాక మోక్ష కామి కాక. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉత్తమ సాహిత్య సృష్టికి ద్రష్టా తత్వజ్ఞుడు అయిన రచయిత అవకాశం ఎక్కువగా షేక్స్పియర్ నాటి ఆంగ్ల ప్రజానీక పెద్దనగారి ఆంధ్రప్రజ, కాళిదాసు నాటి మనుషుడు భోగలారుసులే అనే మాట మరిచిపోతే ఎట్లా? నేటి రచయితలు వెతకాల్సింది సాయుధ సంకర్షణ సరి చూపించదగిన విశ్వకళ్యాణప్రద లక్ష్యం. అంటే కేవలం పొలిటికల్ సొల్యూషన్ కాదు. అలా చేస్తే అది ప్రతీకార వచనమే. అంటే జర్నలిజం, పత్రికా రచన జర్నలిజం. జర్నలిజం విపరీతంగా అభివృద్ధి చెందినంత మాత్రం ద్రష్ట అయిన రచయిత నిస్పృహ చెందాల్సిన కారణం కంటే నేటి రచయిత ప్రతీతాత్మక సముత్పాద దృష్టి తత్వ జిజ్ఞాస కలిగి ఉండటమే కాదు, దాని సాహిత్య కృషిలో రూపొందించే పద్ధతుల్ని ప్రక్రియల్ని అవలంబించి అందుకు పరిస్థితులు ఈ యుగంలో అనుకూలించినట్టు గతంలో ఎప్పుడూ అనుకూలించలేదు. రావు గారి ఈ విషయమై ఇంకొకసారి ఆలోచిస్తే నిస్పృహను అధిగమించి ఉత్తమ రచనలు చెయ్యగలుగుతారని ఆశిస్తున్నానని భారతిలో రాశారు. హేతువాదం అంటే ఎంవి రామమూర్తి. హేతువాదం అంటే ఏమిటో ఈ దృక్పథాన్ని వివరించడానికి 41 ప్రశ్నలు జవాబుల రూపంలో ఎంవి రమణమూర్తి సాహిత్య ప్రజాస్వామ్య ప్రచురణలు అనే సంస్థ తరపున తయారు చేసిన రచన ఇది. వ్యక్తివాదం, హేతువాదం, మానవవాదం ఈ సంస్థలను శాసించే త్రికం అంటూ ఎంఎన్ రాయిని మూల పురుషుడిగా పేర్కొన్నారు. నాటికలో పీఠికలో రచన హేతుత్వం ద్వారా వ్యక్తి వికాసాన్ని, వ్యక్తి వికాసం ద్వారా సమాజ అభ్యుదయాన్ని, తద్వారా మానవ కళ్యాణాన్ని అందుకోవటం ఈ దృక్పథ లక్ష్యం. హేతుత్వం ప్రవృత్తే కానీ ప్రేరణ కాదు. వ్యక్తి వికాసం ఏ ప్రేరణ మీద ఆధారపడిందంటే దానికి స్వేచ్ఛ, విపాస, అత్యాన్వేషణ మానవ మనుగడకు ప్రేరకాలు అని సమాధానం ఇచ్చారు. సౌందర్యోపాసన మానవుడిలో అంతర్గత ప్రేరణ అన్న ప్రశ్నకు మానవ జీవితంలో సౌందర్య ప్రభావాన్ని ఇదమిద్దమని నిర్ణయించలే. మానవుడిలో సౌందర్యోపాసన నిండి నివిడీకృతమై ఉంది. అది అతని సృజనాత్మక శక్తి. అది హేతుత్వానికి వ్యతిరేకం కాదు. వైరుధ్యం లేదు. వ్యక్తి వికాసాన్ని దోహదపరిచేది, వ్యక్తిని పులకింపజేసేది హేతుయుతమే అని సమాధానమిచ్చారు. అలా సంగీతం వంటి కళలు, కవిత్వం, క్రీడలు హేతువాదంలో చేర్చుకున్న సృజనాత్మక ప్రవృత్తిగా వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతుల్ని, విశేషం మానసిక స్థితుల్ని చేర్చుకోవాల్సే వస్తు. ఇవన్నీ వ్యక్తి విధానంలో భాగం. వ్యక్తి సమాజానికి, సమాజ శ్రేయస్సుకు, సౌందర్యోపాసన క్రియలని అంగీకరిస్తూ హేతువాదం మానవవాదంగా రూపొందిన సంస్కృతిపరమైన వైయక్తిక సామూహిక పద్ధతుల్లో హేతుత్వానికి అందరి శాస్త్రీయ దృష్టికి లొంగని దోషరహితమైన ప్రక్రియలకు కూడా గుర్తింపు స్థానం ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు మతాన్ని హేతువాదం సాంస్కృతిక పరంగా పరామర్శించాల్సి ఉంటుంది, శాస్త్ర దృష్ట్యా కాదు. 14/1/81 వివిధ రచయితలు రాసిన సమానత నువ్వెక్కడ ఇవాటి చివరి. ఇందులో 12 మంది సమానత గురించి వ్యాస. కానీ సమానత నిర్వచించి నిర్దేశించే ప్రయత్నం చెయ్యకుండా తమకు తెలిసిన అసమానతలు గబగబా ఏకరువు పెట్టే ప్రయత్నమే చాలా మంది
మహీధర్ రామ్మోహన్ రావు, కెవి రమణారెడ్డి, అల్లం రాజయ్య, జ్వాలాముఖి తమ వ్యాసాలు మార్క్సిజం తాలూకు చిలక పలుకుల్ని వర్ణించారు. అడవి కొలను పార్వతి, మల్లాది వెంకట సుబ్బమ్మ స్త్రీ పురుషుల మధ్య గల అసమానత, స్త్రీకి అనాదిగా జరుగుతున్న అన్యాయం, స్త్రీ సాధించాల్సిన హక్కుని స్థానాన్ని వివరించాలి తప్ప సమాజాన్ని కానీ జీవితాన్ని కానీ సమగ్రంగా ఉపలక్షించే ప్రయత్నం చెయ్యల. పోతే ఉప్పాల చిట్టి సాయిబాబు, గుంటుపల్లి రామారావు ఏదో తమకు తోచిన మాటలు 4 వాయించేశారు తప్ప దీన్ని సీరియస్గా తీసుకోవాలి. గంటి శ్రీరామమూర్తి అసమానత ప్రకృతి సిద్ధం, సమానత మానవ సాధ్యం, ప్రకృతిలో సర్వత్రా వైవిధ్యం వ్యత్యాసం అంటూ ప్రారంభించారు. కానీ అసమానతకు వైవిధ్యం లేక తేడాకు గల భేదాన్ని వివేచించే వైవిధ్యమే అసమానత అంటూ నిర్ణయించే స్థితిలో పడి వైవిధ్యం లేకపోతే సృష్టి ఎలా ఉంటుందరా అని ప్రశ్నించుకోరా. వైవిధ్యం తర్వాత అసమానతను తొలగించడం అంటే అందరికీ కాంతి శాంతి వృత్తి కలిగించడమనే నిర్వచనంతో మరో ధోరణిలో సాగి దీని పర్యవసానం నవమానవుడు రావాలి. వీని ప్రయోగశాలలో తయారు చెయ్యలేం. సంఘంలో వ్యక్తిలో మార్పు రావాలి. దానికి వీలుగా విద్యా విధానం మారాలి. క్షమా సౌశీల్యం ఇత్యాదులు ఉండాలి, అలవడాలి అంటూ మతంలోకి సంస్కరణలోకి తిరోగమి దిష్టల వెంకట్రావు ప్రపంచ మేధావుని ముందు పెట్టుకొని విచ్చలవిడిగా శాఖా చంకరమణి రంగు రేస్ పొట్టి పొడుగులను నిర్మూలించాలి. ప్రపంచం మొత్తం మీద ఒకే భాష ఉండాలంటూ పంచసూత్ర ప్రణాళిక తయారు. మంథా వెంకటరమణారావు సృష్టిలో వైవిధ్యం అసమానత ఒకటి భ్రమలో పడల. మనిషి కత్తి బల్లెం వగేరా కనిపెట్టిన నాటి అసమానత పుట్టింది అంటూ ఏదో విధంగా సాటి తోటి మానవుడి కంటే అధికుణ్ణి అనిపించుకోవాలన్న జిజ్ఞాసే మనిషికి మధ్యని అసమానతకి మూల స్తంభం అవుతోందన్న చక్కని నిర్ణయానికి వచ్చి ఈ భావాన్ని చరిత్ర రీత్యా విస్తృతపరుస్తూ సమాజత్వానికి కృషి చేస్తున్నామని చెప్పే రాజకీయవాదులు ఎలా తమ ఆధిక్యతను ప్రాభవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారో రిజర్వేషన్లు పెట్టి మన రాజ్యాంగం ఈ వర్ణ వ్యవస్థకి పదవులు పోకుండా ఉండటానికి కులతత్వాన్ని రెచ్చగొడుతూ వెళుతుంది. అసమానత తగ్గాలంటే పోటీ మనిషి సెక్యూరిటీ కావాలి. దీనికి అనుగుణంగా ఒక 12 అంశాల పట్టిక ఇచ్చి ముగించారు. అసమానతను గురించి సీరియస్గా నిశితంగా ఆలోచించింది వీరొక్కరే. పోతే ఎంవి రామ్మూర్తి గారు కూడా వ్యాసంలో అన్ని రకాల అసమానతల గురించి చర్చిస్తూ చివర సమానత యొక్క అసలైన అంతరార్థం వారికి వీరికి ఉండేది లేనిది తనకున్నదా అన్న ప్రశ్న రాకుండా తన వ్యక్తిత్వ వికాసానికి అడ్డు వచ్చే బంధాలన్నిటి శారీరక మానసిక ప్రతిబంధాలను కూడా అధిగమించే స్వేచ్ఛ తనకున్నదా అన్న ప్రశ్న ఒక్కటే సమానతను నిర్వచిస్తుందా? ఇది సరైన అవగాహన. సమానత్వం లేనిది స్వేచ్ఛను అనుభవించలేం కదా. అలాగే స్వేచ్ఛ లేనిది సమానత్వాన్ని సాధించలే. ఇవి పరస్పర ఆధారాలు. వీటి మధ్య వైరుధ్యం ఉన్నదని ప్రచారం చేయడం. ఉదాహరణకు ఆర్థిక అసమాన నిర్మూలనం కోసం స్వేచ్ఛ కోల్పోయినా ప్రమాదం లేదని చెప్పటం వంచన, మోసం దగ. అందుకని ఎవరికి వారుగా అనుభవించే స్థితి రావు. అది ఏదో ఒక వ్యక్తి వల్ల, ఒక మహాత్ముడు, నాయకుడు, ప్రవక్త వల్ల అయ్యే పని కాదు. ఇది ప్రజల మధ్య సహకారంతో ఏర్పడుతుంది. మానవులందరిలో హేతుత్వం ఉన్నది కనుక వాళ్ళంతా సమానుడు. మానవ అభ్యుదయానికి మానవుడే కొలమానమన్న సమానతను నిర్వచించింది వీరొక్కరే. ఈ పుస్తకంలో చివర చెప్పిన 2 వ్యాసాలు చదవదగింది, ఆలోచింపదగి. దేవతలు అంతరిక్ష యాత్రికులు మాత్రమేనా? ఎరిక్ వాన్ డానికెవ్ అనేటువంటి ఆయన రాసినటువంటి దానికి తెలుగులో విశ్లేషణ ఏదో అది రేపు మనం తెలుసుకుందాం.